రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావా? ఈరోజు నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది? సినిమా ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్క పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు. అదేగా కనపడే పిక్చర్. అదేగా అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది, ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వాణిని, ఇదే పాట. ఇక రెండో పాటలు, సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తమునే చేయగలను. దేవునికి మహిమ. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంటి వాళ్ళని నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే. వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతారు.